రష్యా దేశంలో ఉన్న కమ్యూనిస్టు జైలు ప్రియ దేవుని బిడ్డలారా, 17 సంవత్సరాలు ప్రభు బల్ల లేదు. ఈయన అల్లాడిపోతున్నాడు. దేవుని శరీరము కొరకు, దేవుని రక్తము కొరకు అల్లాడిపోతున్నారు. ఆ జైల్లో ఏ ఖైదీ ఎంటరైనా కానీ అతని పేరు ఎవరికి తెలియనిచ్చేవారు కాదట. అంత ఘోరంగా ఉంటుంది. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఇట్లానే నంబర్స్ ఉంటాయట. కానీ నీ పేరు ఏంది, నా పేరు ఏందని ఎవరికి తెలియదు. దైవజనుడు చెప్తాడు, మా పేర్లు కూడా తీసేసుకున్నారు, మా స్వాతంత్రం తీసేసుకున్నారు. 17 సంవత్సరాలు బయట ప్రపంచంలో చూడకుండా మమ్మల్ని మూసిపెట్టారు ప్రభా. ఇక మా దగ్గర ఏమున్నది, దెర్ ఇస్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్, మా చేతిలో ఏమీ లేదని బాధపడ్డాడట. ప్రభు బల్ల కోసం అల్లాడిపోతూ ఉంటే దేవుడు తనకి ఒక మాట జ్ఞాపకం చేశాడట. ఏం మాట జ్ఞాపకం చేశాడంటే, శూన్యములో నుండి నేను సమస్తమును సృజించిన వాడను. దేవుని నామానికి స్తోత్రం. ఎందులో నుంచండి? నా చేతిలో ఏమీ లేదనయ్యా, నేను శూన్యమైపోయినాను, జీరో అయిపోయినానని బాధపడుతున్నావా? ఆ శూన్యమే కావాలి దేవునికి సమస్తమును సృజించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నది లేనట్టుగా, లేనున్నట్టుగా చేయగలిగిన వాడు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అతనితో మాట్లాడి చెప్పాడట, శూన్యములో నుండి సమస్తము సృజించిన వాడను కదా బిడ్డ నేను. రొట్టె ఎక్కడి నుండి వచ్చింది అంటే భూమిలో నుంచి వచ్చింది. మరి భూమి ఎక్కడి నుంచి వచ్చింది? శూన్యంలో నుంచి వచ్చింది. ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చింది? ద్రాక్ష చెట్ల నుంచి వచ్చింది. ద్రాక్ష వనం ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమిలో నుంచి కలిగింది. మరి భూమి ఎక్కడి నుంచి వచ్చింది? శూన్యములో నుండి వచ్చింది కదా. నువ్వు కూడా ప్రార్థన చేయి. ఇప్పుడు ఈ చెరసాలలో ఉండి, ఈ భయంకరమైన చెరసాలలో ఉండే శూన్యములో నుండి సమస్తం సృజించిన దేవా, నా చేతిలో ఏం లేదు, శూన్యము తప్ప ఏమీ లేదు ప్రభా. నథింగ్, శూన్యమే ఉంది ప్రభా. ఈ శూన్యములో నుండి సమస్తము చేయవా ప్రభా. ఈ శూన్యములో నుండే నాకు నీ శరీరము నీయవా, ఈ శూన్యములో నుండే నాకు నీ రక్తము నీయవా అంటే నిజంగానే దేవుడు ఆ చెరసాలలోనికి వచ్చి ఆ శూన్యము అతని చేతిలో ఏమి లేకున్నా ప్రభు బలనిచ్చినాడు. దేవునికి స్తోత్రం. రిచర్డ్ బ్రమ్రాన్ అని కొడితే ఇప్పటికి టార్చర్ ఫర్ క్రైస్ట్ అని కొట్టినా ఆయన రాసిన పుస్తకం వస్తుంది. ఆయన సాక్ష్యం చెప్తారు. అట్లా ఎన్నోసార్లు దేవుడు నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఏమీ లేదు. ఆయన ఏం చెప్తారంటే ఈ మాట కూడా చెప్తాడు. ఇప్పుడు మీరు మీ ఇష్టం ఉన్న స్థలంలో ఉండి, మీ ఇళ్లలో ఉండి, శూన్యములోని సమస్తం సూచించిన దేవా మాకు ప్రభు బల్ల ఇవ్వ అని ప్రార్థన చేయొద్దు. సంఘానికి రావాలి, సంఘములో పాల్గొనాలి, సంఘములో రొట్టె విరవాలి, ప్రభు రక్తంలో పాల్గొనాలి. అదే క్రమం పాటించాలి. కానీ మేము ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్లో ఉన్నాం. 17 సంవత్సరాలు మాకు చెరసాల, బయట ప్రపంచమే తెలియదు కదా, అందుకోసం నేను అట్లా ప్రార్థన చేశాను అని చెబుతున్నాడు.